కానీ బన్నీ ఇటు సైడ్ నుంచి పెట్టు మీరు కెమెరా మీటింగ్ వెళ్తున్నారు ఫస్ట్ అంతా కవర్ చేసి ఎడిట్ చేసుకుంటాడు. కానీ ఆ ఊరికి ఒక సమస్య వస్తే వాళ్ళంతా మంచోడు కాదు. ఈ రుద్రపురంలో అడుగు పెడితే మీ ప్రాణాల మీద ఆశ వదిలేసుకోండి నాకు పట్టణ వాడు నీకు దొరికితే జైలుకే, అదే నాకు దొరికితే కాటికే. ఫోన్ చేయి, వాడితో పాటు వెళ్ళు. వాడితో పాటు వెళ్ళు, కొంచెం లాంగ్ తీసుకో. నమస్కారం. ఈరోజు నెల్లూరులో ప్రముఖ సినిమాలకి టీఓపీగా పనిచేసినటువంటి నాగేంద్ర పన్ని యొక్క డైరెక్షన్ డెబ్యూ మూవీ, అలాగే మెయిన్ లీడ్ చేస్తున్నటువంటి పిఎస్కే కిషోర్ రుద్రపుర వీరన్న సినిమా ఫిల్మ్స్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మన నెల్లూరులో ఉన్నటువంటి చాలా మంది కళాకారులు దీంట్లో నటించడం జరిగింది. ఈ సినిమా చిన్న సినిమా అంటారా కానీ చిన్న సినిమా కాదండి. చిన్న కథ ఏం లేదు. చిన్న బడ్జెట్ తో చిన్న సినిమా, పెద్ద బడ్జెట్ పెద్ద సినిమా అంటారు అవసరం. ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న సినిమా నుంచి ఈరోజు పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద సినిమా చూసాం, చిన్న సినిమా నుంచి వచ్చిన వాడే. సో మనం కూడా ఇటువంటి సినిమాని ఖచ్చితంగా ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరించాలి. అలాగే దీన్ని నడిచినటువంటి యాక్టర్లు బుల్లెట్ కిషోర్ గారు, అలాగే మా తోటి కళాకారుడు నటుడైనటువంటి త్వరలో రిలీజ్ అయ్యే సినిమా వార్డ్ నెంబర్ 54లో మెయిన్ చేసినటువంటి కిరణ్ గారు, అలాగే ఇంకొక ప్రముఖ వ్యక్తి నెల్లూరులో ఏ సినిమా జరిగినా ఎవరున్నా లేకపోయినా ఆయన అంటే ఖచ్చితంగా మెరుస్తూ ఉంటాడు. ఆయనే నెల్లూరు సీతయ్య గారిని ముందుకు పిలుచుకునే ప్రశాంత్ కుమార్ రెడ్డి దీంట్లో కూడా చేస్తున్నారు. సో ఇంకా చాలా మంది యాక్టివిటీలు చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా మనం ఆదరించి సక్సెస్ చేయవలసింది కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్ ఆఫ్ రుద్రపుర వీరన్న. చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాగేంద్ర గారు చిరతనం నుంచి నాకు తెలుసు, చాలా కష్టపడే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజు ఈ స్థాయికి వచ్చి అంటే మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర యూనిట్ అందరూ కూడా మీతో కూడా కలిసి మంచి సక్సెస్ లో చూస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. నా పేరు రామప్రసాద్ అండి, బహిర్భూమి డైరెక్టర్ని. ఈరోజు మా మిత్రుడు బన్నీ డైరెక్ట్ చేసిన డిఓపీగా చేసిన మొదటి మూవీ. అంటే డిఓపీగా ఒక 15 years నుంచి ఎన్నో సినిమాలు చేసి ఎన్నో సినిమాలకి సపోర్ట్ చేసి ఇంతవరకు వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాడు. సినిమా ఇండస్ట్రీలోనే నిలబడ్డాడు. మా నెల్లూరులో ఎన్నో సినిమాలకి సపోర్ట్ చేసి డిఓపీగా కానివ్వండి, ప్రొడక్షన్ మేనేజర్ కానివ్వండి, స్టంట్స్ కానివ్వండి, అన్ని క్రాఫ్ట్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. అతను ఇప్పుడు డైరెక్షన్ లో అతనికి ఎన్నో సంవత్సరాల నుంచి డైరెక్ట్ చేయాలని ఒక కళ ఉండేది. అది ఈ రోజు నెరవేర్చుకోవడానికి మంచి కథతో ముందుకి హీరోగా మన కిషోర్ అన్న ఎన్నో సినిమాల్లో విలన్ గాను చాలా చేశారండి. ఇందులో హీరోగా మొదటి సినిమా వస్తుంది, ఆశీర్వదించాల్సిందిగా కోరుతాను. అండ్ మన కిరణ్ అన్న మా విలన్, మా బహిర్భూమి విలన్ అన్న కూడా ముఖ్య పాత్రలో నటించడం నాకు ఆనందం. అండ్ కిషోర్ గారు, మన బుల్లెట్ కిషోర్ గారు అండ్ మూవీ సపోర్ట్ చేసిన మన మురళీకృష్ణ రెడ్డి గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ మన సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పిఎస్ఆర్ ఫిలిమ్స్ ఆఫీస్ లో ఈ రోజు ఇక్కడ రావడం కూడా చాలా ఆనందం. ఎన్నో సినిమాలు సపోర్ట్ చేస్తారన్న ముందుగానే చెప్పారు. ఎవరైనా కానీ ఏ విధంగా సినిమా సపోర్ట్ కావాలంటే మన ఆఫీస్కి రండి అన్నారు. అలాగే ఈ రోజు రుద్రపుర వీరన్న మూవీ టీం ఇక్కడికి వచ్చి మన సినిమాకి సపోర్ట్ తీసుకుని అండ్
ఇందులో ముఖ్య పాత్రగా చేసిన మన ప్రశాంత్ అన్న అండి. ప్రశాంత్ అన్న అందరికీ తెలుసు, ఫేస్బుక్ స్టార్ అంటారు, తెలియని వాళ్ళు ఉండరు. అన్న ముఖ్య పాత్రలో చేశారండి. వీళ్ళందరికీ కూడా మూవీ చూసి మీరు ఈ రోజు గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చూసి ఆశీర్వదించాల్సిన కోరుచున్నాం. అందరూ కూడా బ్లెస్ చేయాల్సింది కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నెల్లూరు. సో 2026 ఒక మంచి స్టార్ట్ తో అయితే రాబోతుంది. అదేంటంటే మన నెల్లూరులో చిత్రీకరించిన రుద్రపురం వీరన్న అనే మూవీ. నా మంచి ఫ్రెండ్ కమతం నాగేంద్ర బన్ని ఫైట్ మాస్టర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి యాక్టర్ గా చేస్తూ, అలానే ఇప్పుడు ప్రొడ్యూసర్ గా అండ్ డైరెక్టర్ గా, డిఓపిగా ఎన్నో సినిమాలకు చేశాడు. ఈ సినిమాకి డిఓపిగా, డైరెక్టర్ గా, అలానే మంచి ఎడ్యుకేషన్ అనే పాయింట్ తీసుకొని ఈ సినిమాని చిత్రీకరించారు. సో డైరెక్టర్ గా అతనికి తొలి అడుగు. సో మన నెల్లూరు వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అలానే ఈ మూవీలో యాక్ట్ చేసిన కిషోర్ అన్న చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ ట్రైలర్ లో నేను చూశాను. చాలా బాగా చేశారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, కిరణ్ అన్న అయితేనేమి, బుల్లెట్ కిషోర్ గారు, అలానే కట్టప్ప, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మెయిన్ గా చెప్పాల్సింది మన ప్రశాంత్ కుమార్ రెడ్డి దువ్వూర్ అన్న. మనం ముందుగా ఫేస్బుక్ స్టార్ అని తెలుసుకుంటాం. ప్రతి సినిమా అప్డేట్, మా నెల్లూరులో ఉన్న ప్రతి అప్డేట్ మన అన్న దగ్గరే చూస్తాం. మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఫాలో అయితే చాలు మన నెల్లూరులో జరిగే సినిమాలన్నీ. అలానే మనకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మన మురళీకృష్ణారెడ్డి గారు చాలా పెద్ద పెద్ద మూవీస్ లో యాక్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన సుబ్బారెడ్డి గారు, అలానే ఈ మూవీ కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన మన బహిర్భూమి కోటి డైరెక్టర్ ముందుగా పిలుచుకుంటాం మన రాంప్రసాద్ గారు. మన డీపీ మూవీ మా బ్యాచ్ లో ఒక ఫస్ట్ మూవీ అంటూ స్టార్ట్ చేసి దాన్ని థియేటర్స్ దాకా తీసుకెళ్లి ఓటీటీస్ లో రిలీజ్ చేసిన మా బెస్ట్ ఫ్రెండ్ కాంతి కిరణ్. ఇప్పుడు ప్రస్తుతం లవ్ కటల్స్ అనే మూవీ కూడా జరుగుతా ఉంది. దానికి కూడా డిఓపిగా నాగేంద్ర బన్ని చేస్తా ఉన్నారు. ఈ మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ వంశీ ఆల్ ది బెస్ట్. అండ్ అలానే నెల్లూరులో ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో రావాలని. చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదండి. ఒక సినిమా అంటే సినిమా. అది యూట్యూబ్ లో రిలీజ్ అయినా, మీరు ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసుకున్నా, థియేటర్ కి రిలీజ్ చేసిన సినిమా. ఎందుకంటే జనాల్ని, మనుషుల్ని కనెక్ట్ చేసే ఒక మీడియం సినిమా. సో అలాంటి మంచి మంచి సినిమాలు బాగా జరగాలని ఈ మూవీ మెయిన్ గా ఎడ్యుకేషన్ అనే పాయింట్ తో జరుగుతుంది. ఇలాంటి మూవీస్ ని మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మూవీస్ మేము అందరం చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రుద్రపురం వీరన్న. నెల్లూరులో రుద్రపురం వీరన్న మూవీ చిన్న బడ్జెట్తో తీసిన దీన్ని మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీంట్లో నటీనటులందరికీ మన నెల్లూరులో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలా. వీళ్ళకి మంచి మంచి క్యారెక్టర్లు వచ్చి ఒక పెద్ద హీరోలతోనే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఆఫీస్కి వచ్చి వీళ్ళందరూ పోస్టర్ ల్యాండ్ చేయటం నాకు కూడా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ రుద్రపురం వీరన్న టీమ్ కి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రుద్రపురం వీరన్న నా బెస్ట్ ఫ్రెండ్, నా జాన్. సో నాగేంద్ర బన్ని డైరెక్షన్ లో ఇక్కడ ఉండే ప్రతి టీం, నాతో వర్క్ చేసిన వాళ్ళు, మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళు, కలిసి మొదలైన వాళ్ళం. సో ఈ సినిమా నాది అని చెప్పుకోవడంలో కూడా నాకు ఎటువంటి సంకోచం లేదు. సో ఈ గ్లిమ్స్ నుంచి నేను ఉన్నాను, డీలో షూటింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి నేను ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఇద్దరు కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళ విలువైన సమయాన్ని శ్రీ సుబ్బారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, శ్రీ మురళీకృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా టీం ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. సో మా హీరో ఈ సినిమాని ముందు నుంచి నడిపిస్తూ వెనకాల ఆయన నుండి ఈ సినిమా ఇంత దూరం తీసుకుని రావడానికి కారణమైన కిషోర్ అన్న. బన్నీ ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఎంతో బాధతో, శ్రమతో చేశాడు. సో ఫస్ట్ ఆ శ్రమను గుర్తించండి, ఆ బాధను గుర్తించండి, జనాల్లోకి ఈ సినిమా తీసుకెళ్ళండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఈ గ్లిమ్స్ జనాల్లోకి అందరికీ షేర్ చేస్తేనే అతను వర్క్ తెలుస్తుంది. సో నెల్లూరులో చాలా మంది వర్క్ చేస్తున్నారు కానీ ఎవరితో డిసప్పాయింట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అందరికీ షేర్ చేస్తే చాలా బాగుంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ కి వెళ్ళాలి ముందు ఈ సినిమా, అప్పుడైతేనే మనము గుర్తిస్తారు అందరూ మనల్ని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు పిఎస్ఆర్ గారి ప్రొడక్షన్ ఆఫీస్ లో రుద్రపురం వీరన్న గ్లిమ్స్ డైరెక్టర్ కె నాగేంద్ర బన్ని, నా తమ్ముడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం గ్లిమ్స్ ఈరోజు డిసెంబర్ 31 రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన అతిరేద మహారథులు, సీనియర్ యాక్టర్ కల్లకూరు మురళీకృష్ణారెడ్డి గారికి, అలాగే మా కత్రినాథ్ గోపి గారు అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో మరొక సీనియర్ నటుడు కిరణ్ గారు దీంట్లో లీడ్ క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
అదేవిధంగా పిఎస్ఆర్ గారి దానికి అద్భుతంగా అందరికి కృతజ్ఞతలు తెలిపి తన ప్రొడక్షన్ హౌస్ లో ఇది జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా హీరో పిఎస్కే కిషోర్ గారికి, నా తమ్ముడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రుద్రపురం వీరన్న దగ్గర 50% షెడ్యూల్ అయితే ఫస్ట్ షెడ్యూల్లోనే కంప్లీట్ అయిపోయిందండి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఒక చక్కని పాయింట్, ఏది చదువు అనేది మనకి ఎంత ముఖ్యమనే ఒక పాయింట్ మీద దర్శకులు తీసుకోవడం జరిగింది. అలాగే కో డైరెక్టర్ ప్రతాప్ చౌదరి గారికి మరి ఒక్కసారి చెప్తా ఉన్నాము శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన త్వరగా ఆరోగ్యం కోల్పోని మళ్ళీ యూనిట్లోకి రావాలని ప్రతి ఒక్కరూ మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు వచ్చిన రెమో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బహిర్భూమి డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ కొండూరు రాంప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సన్స్ కోర్స్ అధినేత హీరో డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు, నా బ్రదర్ క్రాంతి కుమార్ గారు కూడా ఈరోజు మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా లవ్ పెటల్స్ మూవీ డైరెక్టర్ హీరో వంశీ కుమార్, ఆయనకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సలాం కి, అదేవిధంగా కిరణ్ కి, అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అదేవిధంగా త్వరలో సెట్స్ కి వెళ్తున్నాం. రుద్రపురం వీరన్న సెకండ్ షెడ్యూల్ లో అద్భుతంగా దాన్ని ఫినిష్ చేస్తాం. త్వరలో మీ ముందుకు వస్తాం. చిన్న సినిమాల్ని ఆదరించండి, చిన్న సినిమాల్ని అభిమానించండి. ఎందుకంటే చిన్న సినిమాల వల్ల నూతన నటీనటులకి, టెక్నీషియన్స్ కి అందరికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నా తమ్ముడు నాగేంద్ర బన్ని గతంలో పోలిస్తే ఒక స్టంట్ మాస్టర్ గా, యాక్టర్ గా చేసుకుంటూ 1 by 1 గా డిఓపిగా వచ్చి తొలి చిత్రం దర్శకుడు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతంగా అతనైతే శ్రమ పడుతున్నాడు. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేస్తా ఉన్నాడు. ఆ కథకు తగ్గట్టుగా సబ్జెక్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ త్వరలో మీ ముందుకు సెకండ్ షెడ్యూల్ లో వస్తాము. చిన్న సినిమాలను అభిమానిద్దాం, చిన్న సినిమాలను ఆశీర్వదిద్దాం. సినిమా రక్షతి రక్షిత. జై కళామ తల్లి, జై హింద్. ఇక్కడ వరకే పడుతుంది. కవర్ అయింది సరిపోతుంది. ఓకే. కొంచెం వెనకరా. ఓకే. ఓకే అండి. ఫొటోస్ ఒక నిమిషం.